హలో ఆల్ వెల్కమ్ టు సినీవేరా. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే సినిమా కబుర్లు ఏంటంటే మన జక్కన్న ప్లాన్ చేసిన గ్లోబ్ థ్రోటర్ ఈవెంట్ కి ఎంత ఖర్చు అయిందన్న దాని గురించి, రష్మిక ఫీమేల్ లీడ్ గా యాక్ట్ చేసిన ద గర్ల్ ఫ్రెండ్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందన్న దాని గురించి, తమన్నా అండ్ కాజల్ అగర్వాల్ ఒక వెబ్ సిరీస్ లో యాక్ట్ చేయబోతున్నారు దాని గురించి, రవితేజ గారి సినిమాలో ఫర్ ద ఫస్ట్ టైం సమంత యాక్ట్ చేయబోతుంది దాని గురించి, తేజ సజ్జా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి, మెగాస్టార్ చిరంజీవి గారి మెగా 158 సినిమా గురించి, ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా రిలీజ్ గురించి, అఖండ 2 సినిమా గురించి, ఇలా అన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా వారణాసి సినిమా గ్లిమ్స్ కోసం ఏర్పాటు చేసిన గ్లోబ్ థ్రోటర్ ఈవెంట్ కి దాదాపు 15 కోట్లు ఖర్చు పెట్టారంట. అండ్ ఈ ఈవెంట్ డిజిటల్ రైట్స్ ని జియో హాట్స్టార్ వాళ్ళు 50 కోట్లు పెట్టుకున్నారంట. అండ్ అలాగే ఈ ఈవెంట్ మధ్యలో ప్లే చేసిన యాడ్స్ ద్వారా ఇంకో 5 కోట్లు ప్రాఫిట్ వచ్చిందంట. అయినా లాభమే ఉంది. రాజమౌళి గారు ఈవెంట్ విషయంలో ఆయన ప్లాన్ చేసిన విధంగా ప్రాపర్ గా రాలేదని ఫీల్ అయ్యారు. అండ్ ఆ మూడ్ ఆఫ్ టైమ్ లో కొన్ని మాటలు కూడా వదిలేశారు. మామూలుగా సినిమాలో ఒక సీన్ నచ్చకపోతే రీటేక్ చేయొచ్చు. రాజమౌళి గారు హర్ట్ అయ్యారు కాబట్టి మళ్ళీ గ్లోబ్ థ్రోటర్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తారా ఏంటి? తీసి కామెంట్ చేయండి. నెక్స్ట్ రష్మిక మెయిన్ ఫీమేల్ లీడ్ గా యాక్ట్ చేసిన ద గర్ల్ ఫ్రెండ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 28 కోట్ల 20 లక్షల పైగా కలెక్ట్ చేసింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవరికి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు. మెల్లమెల్లగా సినిమా పికప్ అయ్యి ప్యూర్లీ ఆడియన్స్ మౌత్ టాక్ తోనే సినిమా హిట్ అయింది. నార్త్ అమెరికాలో ఈ సినిమా $650K మార్క్ ని దాటింది. ఈ సినిమా హిట్ అవడానికి రీజన్ రష్మికకున్న స్టార్ పవర్ అండ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ స్టోరీ అంతే. నెక్స్ట్ తమన్నా అండ్ కాజల్ అగర్వాల్ బాలీవుడ్ లో ఒక హిట్ వెబ్ సిరీస్ కి సీక్వెల్ లో యాక్ట్ చేయబోతున్నారంట. సంజయ్ లీలా బన్సాలి డైరెక్ట్ చేసిన హీరామన్ వెబ్ సిరీస్ సీజన్ 2 లో ఇంపార్టెంట్ రోల్స్ కోసం వీళ్ళిద్దరిని తీసుకుందాం అని ప్లాన్ చేస్తున్నారంట. ప్రెసెంట్ తమన్నాకి అలాగే కాజల్ అగర్వాల్ కి ఆఫర్స్ తగ్గాయి. సో అండ్ సంజయ్ లీలా బన్సాలి కూడా పెద్ద డైరెక్టర్ కాబట్టి మాక్సిమం హీరామండి 2 లో వీళ్ళిద్దరూ యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ రవితేజ గారు శివ నిర్వాణతో ఒక సినిమా చేయబోతున్నారు. ప్రెసెంట్ రవితేజ గారు కిషోర్ తిరుమల డైరెక్షన్ లో భర్త మహాశైలుకు విజ్ఞప్తి సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత శివతో సినిమా ఉంటుంది. శివ నిర్వాణ లాస్ట్ సినిమా ఖుషి అంతగా ఆడలేదు, కానీ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీని రవితేజ గారికి నేరేట్ చేస్తే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతని తీసుకుందాం ప్లాన్ చేస్తున్నారంట. ఎందుకంటే శివ నిర్వాణ లాస్ట్ సినిమా ఖుషిలో కూడా సమంతనే హీరోయిన్. సో రవితేజ గారితో చేయబోయే సినిమాలో కూడా సమంతనే హీరోయిన్ గా తీసుకుందాం ప్లాన్ చేస్తున్నారంట. ప్రెసెంట్ సమంత మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తుంది. అల్లు అర్జున్ మొబైల్ వాల్ పేపర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది భయ్యా. మ్యాటర్ ఏంటంటే అల్లు అర్జున్ ఫోన్ వాల్ పేపర్ లీక్ అయింది. అయితే ఆ వాల్ పేపర్ మీద ఏముందంటే నో స్నాక్ నో షుగర్ నో సోడా అయాన్ అని ఉంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ అట్లీతో చేయబోయే సినిమా కోసం బన్నీ ఎంతో కష్టపడుతున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అట్ ది సేమ్ టైం అంత కష్టపడుతున్నాడు అని బాధగానే ఫీల్ అవుతున్నారు. ఆ వాల్ పేపర్ లో చిన్న హిడెన్ డీటెయిల్ ఏంటంటే 2026 మార్చ్ 27 అని ఉంది. అంటే ఆ లోపు సినిమా షూటింగ్ అంతా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఒక 4-5 మంత్స్ లో కంప్లీట్ చేసి సినిమాని త్వరగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తేజ సజ్జా నుంచి రాబోయే నెక్స్ట్ 2 సినిమాలు కూడా సీక్వెల్సే. ఒకటి మిరాయి 2, ఇంకోటి జాంబిరెడ్డి 2. ఫస్ట్ జాంబిరెడ్డి 2 సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాకి స్టోరీని ప్రశాంత్ వర్మ అందిస్తే వేరే కొత్త డైరెక్టర్ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ 2 సినిమాల ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఈ 2 సినిమాలు కూడా 2027 లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి మెగా 158 సినిమాని డైరెక్టర్ బాబీ కొల్లి డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమా బెంగాల్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది. బెంగాల్ బ్యాక్ డ్రాప్ వీళ్ళిద్దరికి కొత్త ఏం కాదు. చిరంజీవి గారు ఆల్రెడీ చూడాలని ఉంది సినిమా చేశారు. అండ్ బాబీ కూడా తన ఫస్ట్ సినిమా పవర్ బెంగాల్ బ్యాక్ డ్రాపే. అండ్ ఈ సినిమాలోకి హీరోయిన్ గా ఫస్ట్ మాల్విక మోహన్ అని అనుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు రుక్మిణి వసంత్ పేరు వినిపిస్తుంది. ఫైనల్ గా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు ఫిక్స్ అవుతారో చూడాలి. మేజర్ ప్రాబ్లం ఏంటంటే చిరంజీవి గారి ఏజ్ కి సరిపడే హీరోయిన్ దొరకడం. రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు భయ్య. తన నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన అన్ని సినిమాలు ఫ్లాపే, కానీ ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడని నమ్ముతున్నాడు. యాక్చువల్ గా ఈ సినిమా నవంబర్ 28th కి రిలీజ్ అవ్వాలి, కానీ ఈ సినిమాని ప్రీపోన్ చేసుకుని నవంబర్ 27th కి రిలీజ్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా భాగ్యశ్రీ యాక్ట్ చేస్తుంది. భాగ్యశ్రీకి టైం అస్సలు బాగోలేదు. తన యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్లాప్. నెక్స్ట్ కింగ్డమ్ సినిమా మిక్స్డ్ టాక్ తో యావరేజ్ అయింది. నెక్స్ట్ కాంతా సినిమాకి కూడా మిక్స్డ్ టాకే వచ్చింది. థియేటర్కల్ రన్ పరంగా కాంతా సినిమాకి అంత ఎక్కువ బజ్ ఏం లేదు. తన యాక్ట్ చేసిన 3 సినిమాల్లో ఏ సినిమా కూడా ప్రాపర్ హిట్ టాక్ పడలేదు. మేబీ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో అయినా హిట్ కొడుతుందేమో చూడాలి. అఖండ 2 సినిమా నుంచి వరుస పెట్టి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుందేమో బోయపాటి వరుస పెట్టి అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన జడ్జిగాయ లిరికల్ సాంగ్ కూడా బాగుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ యాక్ట్ చేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.